మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తేల్చేసిండు. అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తానని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటను వెలుబుచ్చారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న తనకు అధిష్టానం అవకాశం కల్పిస్తే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మోడీ నేతృత్వంలో దేశ ఎకానమీ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరుకుందని, రాబోయే రోజుల్లో 3వ స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆయన్ను గౌరవిస్తున్నాయని, వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారంట. సో ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తేల్చేసిండు. పార్టీ అవకాశం ఇస్తే మల్కాజ్గిరి నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, టికెట్ ఇస్తే గెలిచి తీరుతా, నాకు నమ్మకం ఉంది మల్కాజ్గిరి ప్రజలపైన అని చెప్పి ఈటెల రాజేందర్ అంటా ఉండు. సో అక్కడ గతంలో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా చెప్పిండు, పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చాగా నేను సహకరిస్తా, ఒకవేళ ఈటెల రాజేందర్కి టికెట్ ఇచ్చాగా నేను సహకరిస్తా అన్న అంశాన్ని ఆయన కూడా చెప్పిండు. సరే, పార్టీ ఈటెల రాజేందర్కి ఇస్తుందా ఎవరికి ఇస్తుందో తెలియదు, కానీ మొత్తానికి మల్కాజ్గిరిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మంచిగానే ఫోకస్ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ గట్టినే ఫోకస్ చేస్తూ ఉంది, బీజేపీ కూడా. సో ఈటెల రాజేందర్ ఒక బలమైన నేత, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. సో చూడాలి ఎవరికి టికెట్ ఇస్తుంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తేల్చేసిండు. అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తానని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటను వెలుబుచ్చారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న తనకు అధిష్టానం అవకాశం కల్పిస్తే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మోడీ నేతృత్వంలో దేశ ఎకానమీ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరుకుందని, రాబోయే రోజుల్లో 3వ స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆయన్ను గౌరవిస్తున్నాయని, వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారంట. సో ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తేల్చేసిండు. పార్టీ అవకాశం ఇస్తే మల్కాజ్గిరి నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, టికెట్ ఇస్తే గెలిచి